వరంగల్ నుంచి మనకి రవికాంత్ అందుబాటులో ఉన్నారు. రవికాంత్, ఒకవైపు రైతులు ఓపిక నశించి చెలో ప్రజాభవన్ కి పిలుపునిచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత సమస్యకి ఏమైనా పరిష్కారం దొరుకుతుందా అన్న ఆశతో ఉన్నారు. కానీ ప్రజాభవన్ దాకా కూడా వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి, ఇళ్లలో నుంచి రైతులను తీసుకుపోయి అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటికీ సంబంధించి రైతులు ఏం మాట్లాడుతున్నారు అక్కడ? వాళ్ళ రైతులకు సంబంధించి ఓపిక నశించింది. భూతల్లికి ఎంత ఓపిక ఉంటుందో రైతుకు అంత సహనం ఉంటుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పంట పండించాలంటే ఎంతో ఓపిక ఉండాలి. చీడపీడల దగ్గర నుంచి మొదలుకుంటే ఆ పంటను అమ్ముకునే వరకు రైతుకు ఎంతో సహనం ఉంటుంది. భూతల్లికి ఎంత సహనం ఉంటుందో రైతుకు అంత సహనం ఉంటుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైతు ఇవాళ ఆగ్రహించాడు, ఇవాళ రైతు కడుపు మండిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే చెలో ప్రగతి ఏదైతే ప్రజా భవన్కు పిలుపునిచ్చిన పరిస్థితి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే డిసెంబర్ 9 తారీఖు ఈ రైతులకు సంబంధించినటువంటి 2 లక్షలకు సంబంధించినటువంటి రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాం అధికారంలోకి రాగానే అనే ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది. ఆ హామీని దాటవేస్తూ జూలై నుంచి ఆగస్టు 15 వరకే చేస్తామని అట్లా కూడా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టారు. ఎన్నికల ప్రక్రియ అంతా వెల్లదీసిన పరిస్థితి అంతా తెలంగాణ రాష్ట్రము, రైతాంగము, అందరు ప్రజలంతా కూడా, మేధావులంతా కూడా గమనిస్తూ వస్తున్నారు. ఆగస్టు 15 వరకు సగం మందికి సంబంధించినటువంటి రైతుల రుణమాఫీ కూడా జరగని పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. రైతుల ఆగ్రహం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతులంతా కూడా అప్పటి నుంచి అంటే డిసెంబర్ 9 నుంచి కూడా చాలా ఓపిక పట్టారు. ముఖ్యంగా జూలైలోనూ మొదటి విడత, రెండవ విడత, మూడవ విడత అయ్యే వరకు కూడా పూర్తిగా ఓపిక పట్టారు. తమ సమస్య ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్పుకుందాం, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేద్దాం. దానికి తోడు ఇటు వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లను సంప్రదించే ప్రయత్నం నిన్నటి వరకు కూడా చేసిన పరిస్థితి. అంటే ఆగస్టు 15 నుంచి ఇవాళ సెప్టెంబర్ 19 వరకు ఒక నెల రోజుల పాటు ఓపిక పట్టిన రైతులు ఇక ఈ ప్రభుత్వంతో సాధ్యం కాదు అనే స్పష్టతకు వచ్చిన పరిస్థితి. అందులో భాగంగానే చెలో ప్రజాభవన్కు పిలుపునిచ్చిన పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇక ఈ ప్రభుత్వంతో ఈ హామీలు నెరవేరవని చెప్పి వాళ్ళంతా కూడా అర్థం చేసుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా 2 లక్షల మీద ఉన్నటువంటి ఏదైతే వడ్డీ డబ్బులు ఉంటాయో 10,000 ఉన్న రైతులు ఉన్నారు, అందులో 2 లక్షల వరకు ఉన్న రైతులు ఉన్నారు. మనం గతంలో దేవరూపులకు వెళ్ళిన సందర్భంలో ఒక మహిళ అప్పు తీసుకొచ్చుకొని, అంటే 4 లక్షల రూపాయలు తన పేరు మీద ఉన్నటువంటి రుణం ఉంది. ఆ రుణానికి సంబంధించి ఆ 2 లక్షలు కట్ చేస్తే మిగతా 2 లక్షలు ఉంటాయి. ఆ 2 లక్షలు అప్పులు తీసుకొచ్చుకొని 3 రూపాయల వడ్డీకి, 4 పైసల వడ్డీకి అప్పులు తీసుకొచ్చి బ్యాంకర్లకు కడితే దాని మీద స్పష్టత లేదని చెప్పి ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకున్న దాఖలాలు కనిపించాయి. అనేక గ్రామాల్లోనూ రైతుల పరిస్థితి ఇలాగే ఉందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులకు సంబంధించి ముందస్తు అరెస్టులు చేసిన పరిస్థితి. రైతు చాలా దీనంగా పోలీస్ స్టేషన్ల ముందు నిలబడ్డ పరిస్థితి మనకు కనిపించింది. వాళ్ళ ఆవేదన వర్ణనాతీతంగా ఉందని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాల్సిన రైతులు ఇవాళ పోలీస్ స్టేషన్ల ముందు దీనంగా ఏదో పిక్ పాకెటర్లుగా కనిపించిన పరిస్థితి. పిక్ పాకెటర్ల రైతులను ఒక పిక్ పాకెటర్లుగా చేసి వాళ్ళ ఒక దొంగలుగా వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా అమానవీయమైన ప్రక్రియ మనం తీసుకోవాల్సి ఉంటుంది. దేశానికి అన్నం పెట్టే రైతు విషయంలో ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దాని పట్ల పూర్తి రైతాంగమే కాదు, మేధావ సమాజం కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. వాళ్ళ మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మారుస్తున్నాము, అక్కడ ఉన్నటువంటి కంచెలను తొలగిస్తున్నాము, ఇవాళ నుంచి నిర్బంధపు పాలన తెలంగాణలో లేదనే విధంగా ఊదరగొట్టి ఇవాళ మళ్ళీ అక్కడ ఏదైతే కంచెలు కనిపిస్తూ ఉన్నాయి, బ్యారికేడ్లు కనిపిస్తూ ఉన్న పరిస్థితి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైతులు తమ ఆగ్రహాన్ని, తమ ఆవేదనను ఇవాళ తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్కు వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ సంబంధించినటువంటి బాధలు చెప్పుకునే ప్రయత్నం. ప్రజాభవన్ వరకు వాళ్ళు నాగళ్ళను తీసుకువెళ్తున్నారు, లేకపోతే వ్యవసాయ పనిముట్లను తీసుకువెళ్ళి ఏమైనా దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ కూర్చుంటే ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య ప్రభుత్వానికి తెలుస్తుంది. దానివల్ల ఏమైనా మేలు జరుగుతుందనే ఒక ప్రయత్నమే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ వినాయక నిమజ్జనం సందర్భంగా 25,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఇవాళ భద్రత లోపాలు ఉన్నాయని చెప్పి మనం ఇవాళ భద్రత అయితే శాంతి భద్రతలో భాగంగా పోలీసులు రైతులను
ముందస్తు అరెస్ట్ చేస్తామని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వినాయక నిమజ్జనం సందర్భంగా 25,000 పోలీసులను అక్కడ కేటాయించిన నేపథ్యం మనం చూసాం. ముఖ్యంగా ప్రజాభవన్ దగ్గరికి వస్తే ప్రభుత్వానికి తమ విన్నపాలు తెలుస్తాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా బయలుదేరే క్రమంలో ఇటు పాలకుర్తి కావచ్చు, పెద్దవంగర్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, జనగామ కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, వ్యవసాయ బావుల వద్దకు వెళ్తుంటే తీసుకువెళ్తున్నారు మమ్మల్ని అని చెప్పిన ఆవేదన అయితే మనకు స్పష్టంగా కనిపించింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం పట్ల తీవ్రమైన ఆగ్రహం రైతులకు మనకు కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో ఇలాంటి పోరాటాలు తప్పవనే ఒక స్పష్టమైన సంకేతాలు కూడా మనకు రైతుల వైపు నుంచి వినిపిస్తూ ఉన్నాయి. రైట్ రవికాంత్.